సింగరేణి కార్మికులను మరోవైపు సింగరేణి ఉద్యోగులను ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. భూపాలపల్లి ఏరియాలోని జీఎం కార్యాలయం ఎదుట సింగరేణి అధికారులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మెకు కేటీఆర్తో పాటు కన్నెపల్లి పంప్ హౌస్ పర్యటనలో భాగంగా వచ్చిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తిరుగు ప్రయాణంలో సింగరేణి దీక్ష శిబిరానికి చేరుకొని సింగరేణి అధికారులకు సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సింగరేణి చరిత్రలో మొదటిసారిగా ఆఫీసర్స్ ర్యాంక్, ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ మొత్తం అందరూ కూడా ఈ నిరాదీక్ష చేపట్టడం నిజంగా కూడా ప్రభుత్వానికి సిగ్గుచేటు. సింగరేణిని కేసీఆర్ గారు ఎట్లా చూసుకున్నారో, సింగరేణి గురించి ప్రపంచం అంతా ఎక్కడికి వెళ్ళినా అంత గొప్పగా చెప్పేది. సింగరేణిని ఎట్లా కాపాడుకోవాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వచ్చే ఇబ్బందులు నచ్చుకొని వాస్తవానికి తెలంగాణలో ఆనాడు ఆంధ్రప్రదేశ్లో కలపడం వల్ల నష్టపోయిన సంస్థలు కూడా సింగరేణి ఒకటని, వాస్తవానికి 100% మన రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఆస్తి సింగరేణి అయినప్పటికీ సమైక్య ఆంధ్రప్రదేశ్గా ఏర్పడిన తర్వాత జరిగిన దారుణాలలో సింగరేణిలు కూడా కేంద్రానికి వాటా ఇచ్చి కొంత నష్టం చేసింది గత సమైక్య ఆంధ్ర ప్రభుత్వం. అసలు ఒక దశలో అవసరమైతే సింగరేణి మొత్తం కూడా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుందామన్న ఆలోచన కూడా కేసీఆర్ గారు చేసి ఉండే అన్నాడు. మీ అందరికీ కూడా తెలుసు, సింగరేణి కార్మికుల సంక్షేమం కొరకు ఎన్ని కొత్త పథకాలు ప్రవేశపెట్టింది. సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు, కింద స్థాయి వర్కర్ల వరకు కూడా ప్రతి ఒక్కరి సంక్షేమం కొరకు ఆనాడు మన ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఏ రకంగా చేసిందో మన గతంలో చూసింది అందరూ కూడా. కానీ వాళ్ళ దురదృష్టవశాత్తు ఎగ్జిక్యూటివ్స్ కూడా దీక్ష చేయాల్సిన అవడం కంటిన్యూగా భాగం జరుగుతున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం, వాళ్ళకు చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం అనేది దుర్మార్గం. వాస్తవానికి మరి న్యాయమైన కోరికలే వాళ్ళ అధికారులు అడుగుతున్నది. కొంతమంది కోరికలు ఏమి లేవు, ప్రభుత్వం తీర్చలేని కోరికలు ఏమి లేవు, ప్రభుత్వం మీద భారం పడే కూడా ఏమి లేవు. వాళ్ళు ఏదైతే మా పర్ఫార్మెన్స్ ద్వారా, మా పని ద్వారా, మా కష్టం ద్వారా సింగరేణికి లాభాలు వస్తున్నాయో, ఆదాయం వస్తుందో, దాంట్లో మాకు రావాల్సిన న్యాయమైన మాట మాకు ఇవ్వమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. తప్పకుండా ఇవాళ సింగరేణి అధికారులు చేస్తున్న బీఆర్పీ కావచ్చు, పిఆర్సీ, ఇతర విషయాల పట్ల ప్రభుత్వం వెంటనే సానుభూతితో పరిష్కారం చేయాలని ఆయన ఆర్థిక శాఖ మంత్రి గారు, అదేవిధంగా ఇంధన శాఖ మంత్రి కూడా ఉన్న ఉప ముఖ్యమంత్రి వెంటనే అధికారులను చర్చలో పిలిచి సంఘాన్ని తప్పకుండా మరి న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కారం చేసి సింగరేణిలో మళ్ళీ ఇబ్బంది రాకుండా, సంక్షోభం రాకుండా, ఉత్పత్తికి ఆటంకం రాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. కానీ ప్రభుత్వం నిజంగానే విద్యుత్ శాఖ పైన ఎట్లయితే కుట్ర చేస్తుందో సింగరేణి పైన అది కూడా కుట్ర చేస్తూ ఉన్నట్టుంది కావాలని చెప్పి. ఎందుకు అంటే దాన్ని కూడా సంక్షేమంలో నెట్టి మళ్ళీ ఎవడో ప్రైవేట్ వాడికి అప్పచెప్పడానికి కావాల్సిన పద్ధతుల్లో ప్రభుత్వం దుర్మార్గమైన ఆలోచన చేస్తూ ఉన్నట్టుగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉప ముఖ్యమంత్రి వెంటనే స్పందించాల్సిన బాధ్యత. ముఖ్యమంత్రి కంటే సోయి లేదు, సింగరేణి అంటే ఏందో తెలియదు, బొగ్గు అంటే ఏందో తెలియదు. ఆ ముఖ్యమంత్రికి ఏ పరిజ్ఞానం లేనివాడు. మరి ఈయన ఉప ముఖ్యమంత్రి కనీసం శాఖ నిర్వహిస్తున్నాడు. అంతకుముందు సంబంధం ఉన్నా లేకున్నా కొంత ఖమ్మం జిల్లాలో ఆయన పక్కన నియోజకవర్గంలో ఉంటుంది, ఆయన నియోజకవర్గం లేకపోయినా సత్తుపల్లిలోనే ఉంటుంది. కాబట్టి కనీసం కొంత అవగాహన ఉండాలి. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వము, ప్రత్యేకించి ఉప ముఖ్యమంత్రి సంబంధిత శాఖ మంత్రి కాబట్టి వెంటనే చర్చలు పిలిచి ఎవరైతే దీక్షలు చేస్తున్నారో అధికారులు, వాళ్ళ సంఘానికి సంబంధించిన పెద్దల్ని వెంటనే పిలిచి సమస్యను పరిష్కారం చేయాలని, తప్పకుండా ఇవాళ సింగరేణి అధికారులు చేస్తూ ఉన్న ఈ సమ్మె ఏదైతే ఉందో, ఏ దీక్షలు నిరాదీక్షలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే కోరుతున్నారో వాటికి బీఆర్ఎస్ పార్టీగా మేము మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. సమ్మెలు అంటే దీక్షలు, గొడవలు, ఇతరత్ర రోడ్లపైకి వచ్చేటటువంటి కార్యక్రమాలు అంటే సహజంగా కార్మికుల వల్ల హక్కుల కోసం చేసుకునేటటువంటి పరిస్థితి కొన్ని ఏళ్ళుగా సింగరేణిలో ఉండే. మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి లాంటి ఒక దరిద్రుడు, ఒక శనీశ్వరుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాక ఫస్ట్ టైం చరిత్రలో సింగరేణిలో 2500 మంది ఎగ్జిక్యూటివ్స్, అధికారులు కూడా రోడ్లెక్కే పరిస్థితి తీసుకు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా
రైతాంగాన్ని ఎట్లా ఇబ్బంది పెడతా ఉందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. సింగరేణి సంస్థలో ఒకవైపు కార్మికుల్ని, మరోవైపు ఉద్యోగస్తుల్ని కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. భేషజాలకు పోతా ఉన్నారు. కడుపులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. సింగరేణి సంస్థను ఖతం చేసే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఉత్తర తెలంగాణకు కొంగు బంగారం లెక్కున్నటువంటి సింగరేణి ఆనాడు ఇక్కడ ఉద్యోగులు కానీ కార్మికులు కానీ పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమ సమయంలో 42 రోజుల పాటు సకల జిల్లా సమ్మెలో పాల్గొని, అంతకుముందు కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష సందర్భంలో కూడా పెద్ద ఎత్తున వారి దీక్షకు మద్దతు తెలిపి ఆనాడు కేంద్ర ప్రభుత్వాన్ని వణికించినటువంటి చరిత్ర ఈ సింగరేణి ప్రాంత ఉద్యోగస్తులకు కార్మికులకు ఉంది. అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి దీనికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఇదే జగదీశ్వర్ రెడ్డి అన్న ఎనర్జీ మినిస్టర్ అయిన తర్వాత పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో లాభాల్లో గణనీయంగా వాటా ఇవ్వడం, సింగరేణి కార్మికులకు తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ అందరికి ఇవ్వడం, కొత్త మైన్స్ ను ఏర్పాటు చేయడం, అదేవిధంగా జీవో 76 కింద ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్న రిటైర్డ్ కార్మికులకు ఇతరులకు పట్టాలు ఇవ్వడం, ఇట్లా అనేక రకాలైనటువంటి సింగరేణి కార్మికుల పిల్లలకు ఐఐటి ఐఎంలలో ఉద్యోగాలు వస్తే వాళ్లకు హెల్ప్ చేయడం, ఇట్లా అన్ని చేసినాం. అంతేకాకుండా ఉద్యోగస్తులకు సంబంధించి మీ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే డెఫినెట్ గా దానికి తగ్గట్టుగా కార్మికులకు ఎట్లయితే లాభాల్లో వాటా ఇచ్చేదో మీకు కూడా మీ పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా ఉద్యోగస్తులకు కూడా కొంత పిఆర్పి వచ్చేది. అదేవిధంగా కేసీఆర్ గారు ఉన్నటువంటి టైంలో ఉద్యోగస్తుల మీద విజిలెన్స్ ఎంక్వైరీ లేకుంటుండే, ఇష్టం వచ్చినట్టు సస్పెన్షన్స్ లేకుంటుండే, ఎట్లా పడితే అట్లా ఎవరు పడితే వాళ్ళు ఉద్యోగస్తులను అగౌరవపరిచేటటువంటి పరిస్థితులు కూడా సింగరేణిలో ఉండకుండా, సింగరేణిలో ఉద్యోగస్తులు అంటే ఒక గౌరవంతో తెలంగాణ స్వరాష్ట్రంలో మెదిలినటువంటి పరిస్థితి. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని నిజంగా మాకు చాలా అనుమానం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సింగరేణిలో ఉద్యోగులను కార్మికులను అందరినీ రోడ్డు మీద వారేసి, సింగరేణిలో కొత్త గనులు రాకుండా చేసి, సింగరేణిలో ఇప్పటికే ముఖ్యమంత్రి బావమర్ది సృజన్ రెడ్డి ఆధ్వర్యంలోనే 15,000 కోట్ల స్కాములు చేసిరు. సోలార్ ప్లాంట్ల నిర్మాణంలో స్కాము, థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంలో స్కాము, లేని బొగ్గుకు 40 లక్షల టన్నుల బొగ్గుకు ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ కట్టి, కోల్ సెస్ కట్టి, దాంట్లో ఒక స్కామ్ 1600 కోట్లు దాని విలువ. అదేవిధంగా 9 బొగ్గు బ్లాక్ టెండర్ల వేలంలలో ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు వాటాలు కుదరక లొల్లులు, ఇవన్నీ చూస్తూ ఉంటే మా బీఆర్ఎస్ పార్టీకి కూడా అనుమానం వస్తుంది. ఏదో ఒకటి చేసి సింగరేణిని నిర్వీర్యం చేసి లాస్ట్కి అయితలేదు ప్రభుత్వంతో. ఎందుకంటే 51% వాటా రాష్ట్ర ప్రభుత్వాన్ని, 49% వాటా కేంద్ర ప్రభుత్వాన్ని, ఇద్దరు కలిసి దీన్ని ఏమైనా అదానికి అంబానికి అప్పచెప్పమని చూస్తున్నారు అనేటటువంటి అనుమానం కూడా డెఫినెట్ గా మాకుంది. ఎందుకంటే నేను మొన్న సింగరేణికి సంబంధించిన అంశాలు మాట్లాడినప్పుడు నా మీద అక్కస్తోని కేసుతోని ముఖ్యమంత్రి జైల్లో నన్ను పెట్టింది. జైలుకు వచ్చిన తర్వాత కేటీఆర్ గారు నన్ను కలిసి సింగరేణిలో జరుగుతున్న అక్రమాల మీద కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డికి లెటర్ రాస్తే ఆయన విజిలెన్స్ విచారణకు లేదంటే సిబిఐ విచారణకు ఆదేశించాలి. ఇందులో జరుగుతున్నటువంటి అక్రమాల మీద, ఇందులో ఏం జరుగుతుందో ఆయన దృష్టి పెట్టాలి. బొగ్గు శాఖ మంత్రి 49% వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఆయన ఆ పని చేయకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ప్రేమ లేఖ రాసిండు. ఏదో కేటీఆర్ గారు నాకు లేఖ రాసిరు, ఏదో సింగరేణిలో అవినీతి అవకతవకలు జరుగుతున్నాయట, ఏందో ఆ సంస్థ సంగతి మీరు చూడరు అని చెప్పి ఈ రకంగా లేఖ రాయడం నిజంగా వాళ్ళిద్దరి మధ్య, బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ఉన్నటువంటి ఒప్పందం ఏందో అది బయటకు వస్తలేదు. కానీ దీని మీద మాత్రం ఇద్దరి కన్నుబడ్డది. ఎట్లయినా చేసి దీన్ని అదానికో అంబానికో అప్పచెప్పే కుట్ర చేస్తూ ఉన్నారు. అందుకని ఇటు ఉద్యోగులను పట్టించుకుంటలేరు, అటు కార్మికులను పట్టించుకుంటలేరు, సంస్థను మొత్తంగా నిర్వీర్యం చేసి చంపేసే కుట్ర